నమస్కారం. జీ న్యూస్ కి స్వాగతం. నేను సమన్విత. ముందుగా ప్రధానాంశాలు. పొందిగల చెక్ పోస్ట్ పై విజిలెన్స్ అధికారుల దాడులు. వేబిలీలు లేకుండా వెళుతున్న 2 లారీలు సీజ్. వెదురుపాక వెలమ సంఘ ఆధ్వర్యంలో పలు సేవా కార్యక్రమంలో పాల్గొన్న టీడీపీ ఇన్ఛార్జ్ జ్యోతుల చంటిబాబు. చించినాడ గ్రామంలో ఇరు వర్గాల మధ్య ఘర్షణలు. 10 మందికి తీవ్ర గాయాలు. కేసు నమోదు చేసిన పోలీసులు. తుమ్మలపాలెంలో షుగర్ ఫ్యాక్టరీ క్రషింగ్ పునరుద్ధరణ చర్యలు. అనకాపల్లిలో వెల్లడించిన ఎమ్మెల్యే గోవింద సత్యనారాయణ. సిపిఐ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం. రోగులను పరీక్షించి మందులు పంపిణీ చేసిన వైద్యులు. ఇక వివరాల్లోకి వెళితే, పశ్చిమ గోదావరి జిల్లా ఎలమంచిలి మండలం చించినాడ గ్రామంన ఇరు వర్గాల మధ్య జరిగిన ఘర్షణలో సుమారు 10 మందికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం పాలకొల్లు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ఇరు వర్గాలపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. బాపు చాలండి. ఏం లేదు, దౌర్జన్యంగా చీప్ అమౌంట్ కర్రలో కత్తులు బలం నడుపుతుంది. 15 సంవత్సరాలు జరుగుతుంది. మా వాళ్ళని కొట్టేశారు. అలా మీరే కొట్టారు అంటున్నారండి? వాళ్ళు కొట్టుకుంటే కానీ కొట్టుకుంటారు కదా, నీళ్ళు అనుకుంటా అనుకుంటున్నాను. పేట వినతిపేటలో ఉన్నాం. నా పేరు గోగినేని తిరుపతి, ఎస్ఐ మాదిగ. అక్కడ అగ్రవర్ణాలు గతం నుంచి కూడా మా మీద వాళ్ళు కక్ష పెట్టుకుని కక్షపూరితంగా కత్తులు కర్రలతో వాళ్ళ దాచుకుని ఉంచుకొని మేము రోడ్డు శ్రమదానం చేసే టైంలో అకస్మాత్తుగా మా మీద దాడి చేసి మమ్మల్ని 10 నుంచి 12 మంది వరకు గాయపరచడం జరిగింది. మాకు దళితులకి అసలు భద్రత లేకుండా, రక్షణ లేకుండా అయిపోయింది మా గ్రామంలో. అగ్రవర్ణాల నుంచి మాకు న్యాయం కల్పించమని మేము కోరుకుంటున్నాం. తూర్పుగోదావరి జిల్లా గోకవరం మండలం కృష్ణునిపాలెం హెచ్హెచ్ క్యాంపస్ నందు జీడిఎన్ ఇంటర్నేషనల్ సంస్థ ప్రెసిడెంట్ పాస్టర్ జాన్ పాల్ ఆధ్వర్యంలో క్రిస్మస్ సందర్భంగా ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సంస్థ అధ్యక్షులు దోహాని హెలైన్, పలువురు పాస్టర్లు పాల్గొన్నారు. సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు, ఆయన కిష్టులైన మనుషులకును భూమి మీద సమాధానము కలుగునుగా. కానీ పరలోకము నుండి భూమి మీద ఉన్న మానవునికి వాగ్దానం ఇచ్చిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ ఘనమైనటువంటి పాదములకు స్తోత్రములు, వందనాలు. దయించినాడట మన కొరకు పరమా రాచకొండ గుంటూరు జిల్లా సత్తెనపల్లిలో ప్రముఖ సినీ ఫైట్ మాస్టర్లు రామ్ లక్ష్మణులు సందడి చేశారు. సత్తెనపల్లి వద్ద మట్ట సుబ్బరామయ్య సన్స్ కిడ్స్ వేర్ షాప్ ప్రారంభోత్సవంలో పాల్గొని అనంతరం మీడియాతో మాట్లాడారు.
మేమే సేవ చేస్తాం అంటుంటారు, చాలా మంది అంటుంటారు. సేవ అంటే మనం సపరేట్గా సేవ చేయాల్సిన అవసరం లేదు. మనం గుర్తించలేము. భగవంతుడు సేవ చేసుకుంటే జాగ్రత్తగా నడిస్తే ప్రపంచ విగ్రహం మంగళ గారిని అనమాట లక్ష్మికి ఇస్తారు. ఇది ఒక పసిల్ అన్నమాట వాడికి. ఆ బాక్స్ అలాగే ఉంది మీది దేహానుబంధం కాదు. మేము విజయవాడలో మంత్రం సత్యనారాయణ గారి ఆశ్రమంలో మేము పక్క ఉండటం జరిగింది. అందరు క్లాస్మేట్ అంటారు, మేము రూమ్మేట్ అని మీరు అనొచ్చాము. వాళ్ళ వయసుకి మీ వయసుకి ఏంటి సార్ మీ రూమ్మేట్ మీ క్లాస్మేట్ అని వచ్చాము. ఆత్మకే వయసు లేదు, అది పవిత్రమైనది, అది శ్రేష్టమైనది. గురువు అని ఫ్రెండ్ అయ్యారు, బాలాజీ గారు ఫ్రెండ్ అయ్యారు. అప్పుడు కూర్చొని సార్ మేము గురువు గారిని డెఫినెట్గా మీ షాప్ మేము వస్తాం, మీ దగ్గరికి వస్తాం అని చెప్పి ఆ రోజు మాట ఇచ్చాము. నేను సినిమా షూటింగ్లో బిజీ ఉంటారు, అలాగే చెప్పడానికి ఏమైనా అనుకోని కారణంగా మేము రావడం. 2 ఒక 3 ఫైట్లు అయిపోయినాయి. తర్వాత రేపు బెంగాల్ టైగర్ 10వ తారీఖు రిలీజ్ అవుతుంది. తర్వాత ఇప్పుడు ఈ అల్లు అర్జున్ది సరైనోడు సినిమా ఇప్పుడు ఆల్రెడీ ఫైట్ ఇంటర్వ్యూలు ఫైట్ చేసి వచ్చాము. ఒక బాలకృష్ణ ఈ సినిమాలో జరుగుతున్నాయి. నాగార్జున వచ్చి పండగకి వస్తుంది. మేము చేస్తున్న సినిమాలు ప్రస్తుతానికి దాంట్లో వస్తూ మధ్య సడన్గా అల్లు అర్జున్ సినిమా క్లైమాక్స్ కొంచెం డేట్స్ ప్రాబ్లం వచ్చి కొంచెం సెట్ అవ్వలేదు. తూర్పుగోదావరి జిల్లా రామచంద్రపురంలో చిలుకూరు సేవా సమితి ఆధ్వర్యాన్ని ఏర్పాటు చేసిన హిప్నో కమలాకర్ హిప్నోటిజం ప్రదర్శన ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా రామచంద్రపురం ఎమ్మెల్యే తోట త్రిమూర్తులు, డీఎస్పీ బి రవీంద్రనాథ్, మున్సిపల్ కమిషనర్ మురళీకృష్ణ తదితరులు పాల్గొన్నారు. పరిస్థితుల్లో 1821లో రికావియర్ అనే వ్యక్తి ఇలా మెస్మరైజ్ చేసినప్పుడు, అంటే 1841 ముందు మెస్మరిజం అనేవారు అండి. 1841 తర్వాత హిప్నోటిజం గా పిలుస్తున్నారు. ఇంకా పైకి లేచిపోతుంది, ఇంకా పైకి లేచిపోతుంది, అలాగే గట్టిగా ఆడిపోతుంది శరీరం. ధర్మించి చేసి పేరు మర్చిపోతుంది. నీ పేరేమిటి? సూర్యప్రకాష్. గట్టిగా. తెలీదు. నీ పేరేమిటి? సూర్యప్రకాష్. నీ పేరేమిటి? తెలీదు. మీ అందరి కాలు తారుగా సాగిపోతుంది. అలా 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 మీ అందరి కాలు తారుగా సాగిపోతుంది. విశాఖ జిల్లా అనకాపల్లిలో ఎమ్మెల్యే పీలా గోవింద సత్యనారాయణ విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తుమ్మలపాలెం సహకార చక్కెర కర్మాగారం సీజుకు సంబంధించి క్రషింగ్ జరుగుతుందని, అందుకు అవసరమైన ప్రయత్నాలు చేస్తున్నామని వెల్లడించారు. సంక్షోభంలో పడ్డది అనకాపల్లి ఇన్సూరెన్స్ కూడా ఈరోజు కూడా సెటిల్ చేయలేదు. ఇన్సూరెన్స్ డబ్బులు కూడా ఇన్సూరెన్స్ కంపెనీ మేము ప్రయత్నిస్తున్నాం. మేము అనకాపల్లి ఎంపీ ఆన్ సీరియస్ కూడా సిన్సియర్ ప్రయత్నిస్తున్నాం. 100% ఇప్పుడు ఓవర్ అయితే చేసాం. షుగర్ ఫ్యాక్టరీ ఈ సంవత్సరం క్రషింగ్ కూడా రెడీగా ఉన్నాయి. కొంత రైతుల బకాయిలు మా గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దృష్టిలో 16వ తారీఖుని మీటింగ్ ఉందా. మీటింగ్ అయిపోయిన పిదప ఫస్ట్ రైతుల బకాయిలు చెల్లించి మన అనకాపల్లి వివీరణ కోఆపరేటివ్ ఫ్యాక్టరీ క్రషింగ్ చేయాలని ఆ రోజు 16వ తారీఖున డేట్ డిక్లేర్ చేయాలని మా షేర్ హోల్డర్స్ రైతులు. నేను షుగర్ ఫ్యాక్టరీస్లో ఈరోజు కూడా కట్టుబడినాను. మాట ఇప్పుడు తప్పను. ఈరోజు కూడా నా ప్రయత్నం సిన్సియర్ చేస్తున్నాను. ఆ ప్రయత్నంలో భాగంగా 6,90,00,000 రూపాయలు కూడా తీసుకొచ్చి బకాయిలు కూడా చెల్లించడం జరిగింది. 100% ఆధునీకరణ జరుగుతుందని ఆశ అయితే నాకు ఉంది. ఆ ఆశ నెరవేరుతుందని నమ్మకం కూడా ఉంది. మా అధినాయకుడు నారా చంద్రబాబు నాయుడు ఏ మాట వస్తే ఆ మాట ఇంతవరకు అన్ని ఇంప్లిమెంట్ చేశారు. ఆయన ఇచ్చిన మాట ప్రకారంగా కమిటీ వేసి ఆ కమిటీ బేస్ చేసుకున్న బకాయిలు కూడా చెల్లించడం జరిగింది. 100% ఆధునీకరణ చేస్తాం, దాంట్లో రాజీ లేదు. నేను అనుకున్న వాటికి దీక్షలు కూడా కట్టుకోవడం. దివి నుండి భూకి ఎక్కిన శ్రీదేవి భూదేవి సమేత శ్రీ శ్రీనివాస కళ్యాణ మహోత్సవం అత్యంత కమనీయంగా కనుల విందుగా జరిగింది. తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో ఎమ్మెల్యే పిల్లి అనంతలక్ష్మి సత్యబాబు దంపతుల ఆధ్వర్యాన్ని ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి వేలాది సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారి కళ్యాణం వీక్షించి ఆనంద పారవస్యంతో పులకరించారు.
పావమానేత శంతనః ఇమం లోకమథో అమం కామాన్ సమర్థయంతనః తేన సహస్రధారేణ పావమాన్యః పునంతమః రాజావత్యం పవిత్రం కాకినాడ రూరల్ నియోజకవర్గానికి నాకు సీట్ ఇవ్వటం చంద్రబాబు నాయుడు గారు ఫస్ట్ జిల్లాలో నాకు అనౌన్స్ చేయడం జరిగింది. ప్రజలందరూ కూడా తెలుగుదేశం తరపున చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా నన్ను ఎమ్మెల్యేగా నెగ్గించుకున్నారు. ఆ ప్రకారంగా ముఖ్యమంత్రి గారు మళ్ళీ టీటీడీ బోర్డు నెంబరు అడగకుండానే మాకు ముఖ్యమంత్రి గారు ఇవ్వటం ఎమ్మెల్యేలు అందరూ కూడా ఒప్పుకున్నారు. అన్నీ కూడా ఇక్కడ తీసుకొచ్చి చేయడానికి ఎప్పుడు కూడా ప్రయత్నం చేస్తాం. ఎందుకంటే ప్రజలు కష్ట పరిస్థితుల్లో నన్ను నెగ్గించారు కాబట్టి వారికి అన్ని విధాలా మేము సహకరించాలి. వెంకటేశ్వర స్వామి మాకు అనుగ్రహించి అన్ని విధాలా మాకు చేస్తే తప్పనిసరిగా మేము ప్రజలకు ఏం కావాల్సి వచ్చినా మా నియోజకవర్గం అంతా చల్లగా ఉండాలి, అన్ని నియోజకవర్గాలు చల్లగా ఉండాలని ఆ వెంకటేశ్వర స్వామిని ప్రార్థిస్తున్నా. గుంటూరు జిల్లా దాచేపల్లి మండలం పొందుగల చెక్పోస్టుపై విజిలెన్స్ అధికారులు దాడులు నిర్వహించారు. ఈ క్రమంలో వేబిల్లు లేకుండా లోడుతో వెళుతున్న 2 లారీలను అదుపులోనికి తీసుకుని సీజ్ చేశారు. తూర్పుగోదావరి జిల్లా గోకవరం మండలం వెదురుపాక గ్రామంలో వెలుమ సంఘ ఆధ్వర్యాన్ని ఏర్పాటు చేసిన మహాత్మా గాంధీ విగ్రహాన్ని జగ్గంపేట నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ జ్యోతుల చంటిబాబు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వెలుమ సంఘ నాయకులు సుమారు 30 మంది వృద్ధులకు దుప్పట్లు పంపిణీ చేసి గ్రామంలో అన్న సమారాధన ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ బొట్ట రామకృష్ణ, కొరిపల్లి అప్పన్నస్వామి, పలువురు టీడీపీ నాయకులు పాల్గొన్నారు. ప్రయోజనం ఉందా పెట్టుకోవడానికి? కమ్యూనిటీ ఉంటాగా ఇంకోటి ఇస్తారా అని అది మన సొంతమా? మన సొంతం తెలిసి తెలియని వాళ్ళు ఉంటారు, ఏదో అంటారండి. అది అది తెలిసిన వాళ్ళు తెలియని వాళ్ళు ముందుకు తీసుకుపోతున్నారు వీళ్ళందరూ కలిసి. ఇద్దరు వ్యక్తుల మధ్య తలెత్తిన విభేదాలు ఒక్కసారిగా బగ్గుమన్నాయి. చివరికి కత్తులతో దాడికి పాల్పడిన ఘటన విశాఖ నగరంలో చోటు చేసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు రంగప్రవేశం చేసి దాడి చేసిన నిందితుడిని అదుపులోనికి తీసుకుని కేసు దర్యాప్తు చేపట్టారు.
ఫైనాన్స్ గూడెల జగదీష్ అని మన 4 పాయింట్ హోటల్ దగ్గర ఉంటారు. ఈయన వైన్ షాప్ బిజినెస్ ఉంది ఈయనకి, అలాగే ఫైనాన్స్ కూడా ఇస్తుంటారు. గల్లా పోలిపల్లి ఎలియాస్ చిన్న అని ఈయనకి ఫ్రెండే. ఈయన మల్కాపురంలో ఉంటారు, శ్రీహరిపురంలో ఉంటారు. వీళ్ళకి ఫంక్షన్ హాల్స్ అన్నీ ఉన్నాయి. ఫంక్షన్ హాల్స్ ప్లస్ కన్స్ట్రక్షన్ బిజినెస్ చేస్తుంటారు. వీళ్ళిద్దరికీ చాలా అబౌట్ 15 ఇయర్స్ నుంచి ఫ్రెండ్షిప్ ఉంది. అలాగే ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ కూడా ఉన్నాయి. రీసెంట్గా వీళ్ళిద్దరి మధ్య ఫైనాన్షియల్ డిస్ప్యూట్ వచ్చింది. ఒక 30 lakhs జగదీష్ దగ్గర తీసుకున్నారని చెప్పి ఆయన అంటున్నారు. నేను తీసుకున్నాను కానీ ఇచ్చానని చెప్పి ఈయన అన్నారు. ఆ విషయంలో ఇద్దరికి డిస్ప్యూట్ వచ్చింది. నిన్న అరౌండ్ 10:30 ఆ టైంలో జగదీష్ గారు వాళ్ళ ఆఫీస్కి వస్తుండగా చిన్న ఒక కోకోనట్ కట్ చేసే కత్తి తీసుకుని వెళ్ళి ఆయన మీద వెనక నుంచి అటాక్ చేయడం జరిగింది. ఆయన సివియర్ ఇంజరీస్ అయినాయి. ఆయన కేర్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. ప్రజెంట్ ఆయన ఆరోగ్యం స్టేబుల్గా ఉంది. ఆన్ క్రెడిబుల్ ఇన్ఫర్మేషన్ చిన్నాని అరెస్ట్ చేయడం జరిగింది. అన్ని కోణాల్లో దర్యాప్తు చేశాము. ఫైనాన్షియల్ డిస్ప్యూట్ వల్ల ఇతని మీద అటాక్ చేశాము. తూర్పుగోదావరి జిల్లా అడ్డతీగల మండలం మర్రివీడు తిమ్మాపురం గ్రామంలో సిపిఐ లిబరేషన్ ఆధ్వర్యాన ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. ఈ శిబిరంలో ఆంధ్రప్రదేశ్ జన సాంస్కృతిక మండలి రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ చిన్నపల్లి సత్యనారాయణ అనేక మంది రోగులను పరీక్షించి మందులు పంపిణీ చేశారు. దగ్గు ఉందా? ఇప్పుడు వస్తుందా అండి దగ్గు? ర్యాగింగ్ సాధారణంగా సీనియర్లు ఎవరైతే ఉన్నారో జూనియర్లతోటి పరిచయం చేసుకోవడానికి ఏర్పడింది ఈ ర్యాగింగ్ అనేది. సాధారణంగా ఆ సీనియర్లు జూనియర్ని అనేక ప్రశ్నలు వేయడం, వాళ్ళకి జనరల్ నాలెడ్జ్ గురించి ప్రశ్నలు వేయడం, ఈ విధంగా వాళ్ళని పరిచయం చేసుకోవడం, వాళ్ళ మీద కొన్ని జోకులు వేయడం, వాళ్ళతోటి పరాచకాలు ఆడడం, ఈ విధంగా చేసి ఆ విధంగా స్నేహం చేసుకోవడానికి ఏర్పరిచింది ఈ ర్యాగింగ్. కానీ ఇది తర్వాత కాలంలో ఇది వెరితెల్ల వేసి రకరకాలుగా మారిపోయింది. ఈ ర్యాగింగ్ను ఏ విధంగా మనం అరికట్టాలన్న దాని గురించి ప్రభుత్వాలు పరిశీలించి దీని మీద నిర్దిష్టమైన ఒక కఠినమైన శిక్షలు అమలు పరిస్తే ఈ ర్యాగింగ్ అన్నది భూతం ఎప్పుడో బయట పంపేయవచ్చు, ఈ రోగాన్ని నిర్మూలించవచ్చు. రాజ్యాంగ సృష్టికర్త బాబాసాహెబ్ అంబేద్కర్ వర్ధంతి వేడుకలు విశాఖలో ఘనంగా జరిగాయి. నగరంలో అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నాయకులు ఘన నివాళి అర్పించారు. ఈ సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు బాబురావు మీడియాతో మాట్లాడారు. ఈ రోజున రాజ్యాంగం తరపున ఈ రోజున అసహనం కానీ రాజ్యాంగాన్ని ఏ రకంగా కానీ ముప్పు ఏర్పడినా దేశంలో ఉన్నటువంటి దేశ ప్రజలే కాదు దేశానికి ఒక ముప్పు ఏర్పడుతుందనేటువంటి విషయాన్ని ప్రతి ఒక్కరు కూడా గమనించాలని, అలాగే ఈ రోజున 125వ జయంతోత్సవ సందర్భంగా ఈ యొక్క సందర్భంగా మరి వారి కోసం పార్లమెంట్లో రెండు రోజులు చర్చ పెట్టడం, అలాగే వచ్చేటువంటి సంవత్సరాల్లో మరి ఈ పేద ప్రజల కోసం రాష్ట్ర ప్రభుత్వాలు అలాగే కేంద్ర ప్రభుత్వాలు మరి పథకాలు ప్రవేశపెట్టి మరి ఈ యొక్క పేద ప్రజలు, దళితులు, అలాగే ఈ యొక్క అట్టడి వర్గాల ప్రజలందరికీ కూడా ఆర్థిక అభ్యున్నతిలో అలాగే సామాజిక అభివృద్ధిలో కూడా ఇంకా ఎక్కువ పాలు పంచుకుని దేశ అభ్యున్నతిలో మనమందరం కూడా కలిసి ముందుకు వెళ్ళాలని ఈ యొక్క సందర్భంగా ప్రతి ఒక్కరిని కూడా వేడుకుంటూ
సమాజంలో రోజురోజుకి మానవత్వం మంటకలుస్తుందనడంలో ప్రకాశం జిల్లా కందుకూరు పట్టణం పొలిమేరలో వెలుగు చూసిన ఘటన నిలువెత్తు నిదర్శనంగా నిలుస్తుంది. ఈ ప్రపంచంలోనికి అడుగుపెట్టి కొన్ని గంటలు కూడా కాకుండానే అనాథ శిశువుగా ఎర్రవాగు సమీప ప్రాంతంలో వదిలి ఓ తల్లి తన దారి తను చూసుకుంది. అటుగా వెళుతున్న ఓ ఆటో డ్రైవర్ మానవత్వంతో ఆ శిశువును కందుకూరు ఏరియా ప్రభుత్వ ఆసుపత్రికి చేర్చాడు. డబ్బులు ఇచ్చి మరి వ్యాక్సిన్ వేయించాం. బేబీకి ఏం రాదు పాజిటివ్ అని చెప్పాం. వాళ్ళకి చెప్పినా కానీ సరే తీసుకెళ్ళి మా రిలేటివ్స్కి ఇస్తామమ్మా అని చెప్పారు. మరి ఎందుకు వదిలేసారో పన్మూడు స్పాన్ దాటినాక ఎర్రగా ఒకటి ఉంది. ఆ ఎర్రగా దగ్గర ఈ పాప ఏడుస్తామని జనాలు గుంపులు కూడా ఉన్నారు అక్కడ. ఇక నా పాపను తీసుకొచ్చి ఎస్ఐ గారికి అప్పు చెప్తే ఎస్ఐ గారు హాస్పిటల్కి తీసుకోమన్నాడు. ఈలోపు హాస్పిటల్లో అప్పు చెప్పాము. విశాఖలో టీడీపీ జనచైతన్య యాత్రలు సందడిగా సాగుతున్నాయి. టీడీపీ ప్రభుత్వం అధికారం చేపట్టినప్పటి నుంచి అమలు చేస్తున్న పథకాలపై ప్రజలు అవగాహన కల్పించేందుకు వాడవాడలా జనచైతన్య యాత్రలు కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా విశాఖ నగరం 29వ వార్డు నందు చేపట్టిన యాత్రలో దక్షిణ నియోజకవర్గ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ పాల్గొన్నారు. అధ్యక్షులు సీనియర్ నాయకురాలు శ్రీమతి ఐతమాని అది వాడుకోవాలి కానీ అదేమో మనం మనలో ఉపయోగించుకోకూడదు. దయచేసి మనందరూ కూడా ఎల్లప్పుడూ కూడా చూసుకుంటామని చెప్పేసి, అలాగే నిరంతరం ప్రజల సేవలో ఉంటామని చెప్పేసి. ఇరవై 29వ వార్డులో జనచైతన్య యాత్రలో ఈ కార్యక్రమం ఒక పండగ మాదిరిగా చూస్తున్నాం కదా. రాష్ట్రం అంతా కూడా అన్ని నియోజకవర్గాలు 175 నియోజకవర్గాలు పండగలాగా జరుగుతున్నది. ఇది 29 ఒక గుండెకాయ మాదిరి లాంటిది అన్నమాట విశాఖ దక్షిణ నియోజకవర్గానికి. అంతా స్లమ్. ఇక్కడ నాయకులు కూడా చాలా పోటీతత్వం ఉంటుందన్నమాట. ద మోస్ట్ స్లమ్ ఏదైనా సరే దక్షిణ నియోజకవర్గంలో కానీ మన విశాఖపట్నంలో ఉందంటే అది 29వ వార్డు. దీన్ని మళ్ళీ ప్రజలు మెచ్చుకునే వార్డులాగా చేస్తామని చెప్పేసి ప్రజలందరూ కూడా మేమేమో వాగ్దానం చేస్తున్నాం. మేము ప్రమాణం చేసి చెప్తున్నాం. 16 నెలల్లో చాలా కార్యక్రమాలు చేస్తాం. ఇంకా 3 సంవత్సరాలు 6 నెలల్లో కూడా ముఖ్యంగా ఈ యొక్క 29వ వార్డుని ఒక ఆదర్శ వార్డుగా తయారు చేసి మేము చూపిస్తామని చెప్పేసి కూడా ప్రజలందరూ కూడా తెలియజేసుకుంటున్నాం. బాబ్రీ విధ్వంసం జరిగిన రోజును బ్లాక్ డేగా పాటించాలని ఇచ్చిన పిలుపు మేరకు తూర్పుగోదావరి జిల్లా కిర్లంపూడిలో లిబరేషన్ జిల్లా కార్యదర్శి హరినాథ్ బ్లాక్ డే నిరసన కార్యక్రమం చేపట్టినట్లు తెలిపారు. బీజేపీ మతోన్మాదాన్ని ఖండించండి. బీజేపీ ప్రభుత్వ మతోన్మాదాన్ని ఖండించండి. బీజేపీ ప్రభుత్వ మతోన్మాదాన్ని ఖండించండి. మైనార్టీ వర్గాలు ఉండే ముస్లిం మైనార్టీ వర్గాలు ఓచుకోతలు ఖండించండి. ఈరోజు బాబ్రీ మసీద్ విధ్వంసం జరిగిన రోజు ఈరోజు దేశవ్యాప్తంగా డిసెంబర్ 6ని బ్లాక్ డేగా పాటించాలని సిపిఎంఎల్ లిబరేషన్ ఇచ్చిన పిలుపు మేరకు ఈ రోజున అన్ని చోట్ల కూడా నిరసన ఆందోళన జరుగుతుంది. ఏదైతే ఆ రోజు గుజరాత్ అల్లర్లకి ప్రధాన బాధ్యత వహించిన నరేంద్ర మోడీ ఎవరైతే ఉన్నారో ఆయన ఈరోజు దేశ ప్రధానిగా ఉన్నారు. ఈయన మతోన్మాదంతో హిందూ మతోన్మాదాన్ని రెచ్చగొట్టి భారత లౌకిక వ్యవస్థకి భంగం కలిగించే విధంగా మైనారిటీల మీద, క్రైస్తవుల మీద, అనేక మంది మీద దాడులు జరుగుతున్నాయి. ఈ దాడులకు నిరసనగా ఈ రోజున దేశవ్యాప్తంగా మేధావులు దాదాపుగా 250 మంది పైగా వాళ్ళకి ఇచ్చిన పత్రాలు, ప్రశంసా పత్రాలను కూడా ఈరోజు ప్రభుత్వానికి నిరసనగా రద్దు చేసుకోవడం జరుగుతుంది. ఈ రోజున దేశవ్యాప్తంగా మోడీ ఎవరైతే ఉన్నారో కార్పొరేట్ శక్తులకి అనుకూల విధానాలు అవలంబిస్తున్నారు. మోడీ కానీ చంద్రబాబు కానీ ఈ రోజున ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్నారు. ఈ మతోన్మాద దాడికి వ్యతిరేకంగా
ప్రజాస్వామ్య లౌకిక వ్యవస్థని పరిశీలన చేయడం కోసం, పరిపూర్తి చేయడం కోసం ప్రజలందరూ కూడా ప్రభుత్వ విధానాలని నిరసించాలని మేము ఈ సందర్భంగా మేము పిలుపునిస్తున్నాం. విశాఖ ద్వారకా బస్ స్టేషన్ కార్యాలయం వద్ద ఆర్టీసీ కార్మికులు సంఘ నేతలు నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా సంఘ నాయకులు మాట్లాడుతూ ఆర్టీసీ సంస్థలో ప్రైవేటు బస్సుల ప్రతిపాదనను ప్రభుత్వం వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ఆయన ఆర్థిక పరిస్థితిని ప్రతి ఒక్కరు ఈ సంస్థల తలెత్తుకునే విధంగా ఆర్టీసీ కార్మికులు ఉండాలి, ఆర్టీసీ కార్మిక కుటుంబాలు ఉండాలి. కానీ ప్రభుత్వ కంట్రోల్ నుండి బాధ్యతగా ఉద్యోగులుగా ప్రతి ప్రయాణికులు సింగిల్ గా ఒంటరిగా ఒక కంపెనీలో కూడా అభ్యర్థి నిర్వహించారు. మనం చెప్పడం కార్మికంగా నాపైన కూడా బాధ్యతలే. ఎలాగైతే కార్మికులు దాకా 10 జిల్లాల్లో పనిచేసే కార్మికులు దయచేసి మరీ దారుణం. ఇచ్చిన 6,600 రూపాయల జీతంలో కింద సరిపోయే కాదు ఏ కార్మికులు అయ్యారిపించారు. అలాగే 6,600 జీతంలో కార్మికులు 13,000 తీసుకెళ్లారు. ఇటువంటి మీరు దెబ్బతీసి తూర్పుగోదావరి జిల్లా ఆలమూరు మండలం చెప్పెల గ్రామంలో పార్వతీ మల్లేశ్వర స్వామి ఆలయ కమిటీ ఆధ్వర్యాన కార్తీక వన సమారాధన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో గ్రామస్తులు, భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకుని ప్రసాదం స్వీకరించారు. బులెటిన్ ముగించే ముందు ప్రధానాంశాలు మరోసారి. పొందిగల చెక్పోస్ట్ పై విజిలెన్స్ అధికారుల దాడులు, వేబిలీలు లేకుండా వెళుతున్న 2 లారీలు సీజ్. వెదురుపాక వెలమ సంఘ ఆధ్వర్యంలో పలు సేవా కార్యక్రమంలో పాల్గొన్న టీడీపీ ఇన్ఛార్జ్ జ్యోతుల చంటిబాబు. చించినాడ గ్రామంలో ఇరు వర్గాల మధ్య ఘర్షణలు, 10 మందికి తీవ్ర గాయాలు, కేసు నమోదు చేసిన పోలీసులు. తుమ్మలపాలెంలో షుగర్ ఫ్యాక్టరీ క్రషింగ్ పునరుద్ధరణ చర్యలు, అనకాపల్లిలో వెల్లడించిన ఎమ్మెల్యే గోవింద సత్యనారాయణ. సిపిఐ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం, రోగులను పరీక్షించి మందులు పంపిణీ చేసిన వైద్యులు. ఇవి ఈ బులెటిన్ విశేషాలు. మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం చూస్తూనే ఉండండి జీ న్యూస్. ఇది ప్రజాగళం.